హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను జనని. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు మహేష్ కొత్త సినిమాను థియేటర్లో చూడలేదు. గుంటూరు కారం వచ్చి సంవత్సరం దాటేసింది. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయింది, కానీ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్? పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తున్నారు, అదే రీ రిలీజ్. అసలు ఈ రీ రిలీజ్ ట్రెండ్ మహేష్ బాబు పోకిరి సినిమాతోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మిగిలిన స్టార్ హీరోలు సినిమాలను రీ రిలీజ్ చేయడం, ఆ సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు అభిమానులు ఎగబడడం తెలిసిందే. అయితే రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేశారు. ఒకానొక టైంలో ఈ రీ రిలీజ్ ట్రెండ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఊపొచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాను ఈ నెల 26న రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మహేష్ సీఎం గా నటించడం, కొరటాల మహేష్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయడంతో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ సాధించింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 30న కలేజా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన కలేజాలో మహేష్ లోని కామెడీ టైమింగ్ ను పరిచయం చేశారు త్రివిక్రమ్. ఈ సినిమా బుల్లితెరపై వస్తే వావ్ అనిపించేలా టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటుంది. ఇక మే 31న మహేష్ బాబు అతిథి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఒకే నెల గ్యాప్ లో మహేష్ బాబు నటించిన 3 సినిమాలు రీ రిలీజ్ చేస్తుండడం విశేషం. మరి ఈ 3 సినిమాలను ఎంతవరకు ఆదరిస్తారో, ఈ సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయో చూడాలి.